హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎలా ఉన్నారు? ఓకే. ఆఫ్టర్ ఎలక్షన్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయి ఆల్మోస్ట్ 25 డేస్ అయిపోతుంది. ఏం చెప్తారు గడిచిన కొత్త ప్రభుత్వ రోజులకు సంబంధించి? 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి అరాచక పాలనకు మించినటువంటి చంద్రబాబు నాయుడు మరోసారి అరాచక పాలన అనొచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు 2014-19 ఇలానే అరాచకాలు చేశారు. అంతకు మించి ఇప్పుడు చేస్తా ఉన్నారు. అప్పుడు ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పారో, అప్పుడు ఏదైతే అబద్ధాలని ఏదైతే అమరావతి కట్టేశాం, పోలవరం కట్టేశాం, అసలు ఈ రాష్ట్రం సింగపూర్ అయిపోయింది, మలేషియా అయిపోయింది, అసలు రాష్ట్రం అద్భుతం, అసలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంకా ప్రపంచం మొత్తం చూస్తుందని చంద్రబాబు నాయుడు ఏదైతే డబ్బా కబుర్లు చెప్పాడో 14 నుంచి 19 దాకా 5 ఏళ్లలో, సేమ్ అంతకు మించి ఈ 22-23 రోజుల్లో అంతకు మించిన డబ్బా కబుర్లు కనపడతా ఉన్నాయి. అంతకు మించి కొత్తదనం ఏమన్నా కనపడుతుందా? పోలవరం మళ్ళీ సోమవారం అంటాడు, అది 4 ఏళ్లలో మళ్ళీ కాదంటాడు, మళ్ళీ మేమే కడతాం అంటాడు, మళ్ళీ అమరావతి సందాలు అంటాడు. ఈయనేందో ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నట్టుగా లేదు. ఏదో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గానో లేదంటే మార్కెటింగ్ ప్రతినిధి ఉంటాడు కదా రియల్ ఎస్టేట్, ఆ విధంగా వ్యవహరిస్తా ఏదో వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములను కాపాడుకోవడం కోసం ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు అన్న విధంగా కనపడతా ఉంది. అవతలాల మీద దాడులు చేసేయాలి, అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలి, అవసరమైతే దాడులు చేయాలి, చంపేయాలి, ఈ రకమైనటువంటి పరిపాలన నడుస్తా ఉంది. కూల్చివేతలు చూసాం కదా, డైరెక్ట్ గా ఎమ్మెల్యే వెళ్ళి కూల్చేస్తాడు, డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కూల్చేస్తారు, తెల్లారగట్ట వచ్చేసి దాడులు చేస్తారు, నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపేస్తారు, అక్రమంగా కేసులు పెడతారు. ఈ రకరకాల అరాచకమైనటువంటి పాలన నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు అరాచక పాలన ఎలా ఉంటది అనే దానికి అంతకు ముందు ఉన్నటువంటి అరాచక పాలన మించినటువంటి అరాచక పాలన చూపిస్తా ఉన్నాడు ఈ 20-25 రోజుల నుంచి. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎక్కడ పోతారు? ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పనిచేయాల్సిందే. సో గెలిచినా ఓడినా ప్రజల కోసం నిలబడాలి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగా పెట్టుకున్నాం, అలానే వెళ్తున్నాం మేము. సో ప్రజల కోసం ప్రజల వెంటే నడుస్తాం. సో ఒక పక్క పోలవరానికి సంబంధించి కావచ్చు, మరో పక్క అమరావతికి సంబంధించి కావచ్చు, శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేశారు. గతంలో జరిగినటువంటి అంటే టీడీపీ పాలన తర్వాత వైఎస్ఆర్సీపీ పాలనలో ఎటువంటి విధ్వంసాలు జరిగాయి, జరిగినటువంటి విధ్వంసాల కారణంగానే అమరావతి ఏ విధంగా అయిపోయింది, అలాగే పోలవరం ఏ విధంగా వెనకబడిపోయింది, ఆ రెండింటిని బాగు చేయాలి అంటే మరలా దానికి చాలా సమయం ఖర్చు పెట్టాలి, చాలా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిగా రెండింటికి సంబంధించి కూడా శ్వేతపత్రాలు సపరేట్ గా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వైసీపీ ఏం చెప్తుంది సార్? వాటిని శ్వేతపత్రాలు అంటారు. అసలు రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో రాసేటటువంటి అబద్ధాలని చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి ప్రజెంటేషన్ చేశాడు. అంతకుమించి ఏముంది దాంట్లో? శ్వేతపత్రం అంటే ఏంటి? వాస్తవాలు చెప్పాలి, వాస్తవాలు ఏం జరిగిందో చెప్పాలి. డయాఫ్రమ్ వాళ్ళు ఎవరి హయాంలో దెబ్బతింది? డయాఫ్రమ్ వాళ్ళు ఎవరి వల్ల దెబ్బతింది? ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటానికి గల కారణం ఎవరు? ఆ అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి అసలు పోలవరానికి సంబంధించి మనకు సంబంధం లేనటువంటి దాన్ని నువ్వు టేకప్ చేసి నువ్వు కడతానని చెప్పి తీసుకొని స్పిల్వే నిర్మాణం పూర్తి కాకుండా, స్పిల్వే ఛానల్ పూర్తి కాకుండా, అప్రోచ్ ఛానల్ పూర్తి కాకుండా, ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాపులు పెట్టి దిగువ కాపర్ డ్యామ్ లో ఏదైతే దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణమే చేయకుండా ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ కు సంబంధించినటువంటి పునాది అంటే డయాఫ్రమ్ వాళ్ళని ఎందుకు నిర్మించారు? అసలు మీరు చేసినటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కాదా చంద్రబాబు నాయుడు గారు? అది కదా శ్వేతపత్రంలో పెట్టాల్సింది. స్వయంగా నిన్న కేంద్ర మంత్రి నర్సాపురం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రి, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి శ్రీనివాస్ వర్మ గారు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం అని చెప్పి. మరి ఇవన్నీ పెట్టుకొని మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తే ఎట్లా? మరి చెప్పాలి కదా. దాంట్లో కూడా జైము జైము చంద్రన్న పాటలకు ఎంత ఖర్చు పెట్టారు, పోలవరం విహారయాత్రలతో ఎంత మీరు దుబారా చేశారు, పోలవరానికి సంబంధించి మీరు 72% కంప్లీట్ అయిందన్నారు కదా, పోలవరం అంచనా వ్యయం ఎంత? 55,000 కోట్ల అంచనా వ్యయంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి 20,000 కోట్లే వస్తే, అంటే 49% ఇప్పుడు కంప్లీట్ అయితే మరి ఏ విధంగా 72% కంప్లీట్ అయిందని అబద్ధాలు చెప్తారు? పోలవరం అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాల వల్ల, చంద్రబాబు నాయుడు కాంట్రాక్టులకు దోచిపెట్టేటటువంటి
కార్యక్రమం వల్ల ఈ రోజు ఈ గతి పట్టింది. ఉమ్, ఒక్క పని కూడా పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు దిగిపోయాడు. ఉమ్, మేము ఎగువ కాపర్ డ్యామ్ లో ఆ గ్యాప్స్ 2 చోట్ల గ్యాప్స్ ఉన్నాయి. ఒక చోట 300 మీటర్లు, ఇంకో చోట 340 మీటర్లు. ఆ గ్యాప్లు ఫిల్ చేసి ఎగువ కాపర్ డ్యామ్ హైట్ పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. స్పిల్వే నిర్మాణం పూర్తి చేసి 48 గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఏదైతే పవర్ హౌస్ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి పూర్తిగా 12 దానికి సంబంధించినటువంటి ఆ కొండ చర్యలు మొత్తం తొలచి ఆయన 25% పనులు అక్కడ జల విద్యుత్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేపడితే మిగిలిన 75% పనులు పూర్తి చేసింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 25% అయితే మిగిలిన 75% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి చేశాం. సో ఇవన్నీ చేసి పునరావాసం 8,000 మందికి పునరావాసం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఏం చేసావా చంద్రబాబు నాయుడు? ఊరక పోలవరం, సోమవారం, పోలవరం, జైము జైము చంద్రన్న, పోలవరం విహారయాత్రల పేరుతో 400 కోట్లు ఆ బస్సులు వేసుకొని జనాలను తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టి ఈ విధంగా వృధా చేయటం తప్ప ఏం పూర్తి చేసావు? ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకే పోలవరం పూర్తయింది. ఎక్కడ కావాలంటే అక్కడ రాసి పెట్టుకోండి. అది మీ తెలుగుదేశం పత్రికలో రాసి పెట్టుకుంటారా, ఇంకెక్కడైనా రాసి పెట్టుకుంటారా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఇంకా మీకు 5 ఏళ్ల సమయం ఉంది. చాలా విసురు చెప్తా ఉన్నా, మీరు ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేరు. రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి ఆ స్వప్నం, రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ జీవనాడైనటువంటి ఆ పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు వల్ల కాదు. మీకు దమ్ముంటే 5 ఏళ్లలో పోలవరం కట్టి చూపించండి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీళ్లు నింపి చూపెట్టండి మీకు దమ్ముంటే. దీని సవాలు విసురుతా ఉన్నా. ఈరోజు 5 ఏళ్ల సమయం ఉండగానే మీకు సవాలు విసురుతా ఉన్నా. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు వల్ల కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయింది. రెండోది, అమరావతి గురించి శ్వేతపత్రం. ఎన్నాళ్ళు ఇంకా ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా తయారవుతాను అడుగుతున్నాను. స్ట్రైట్ గా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. నీ స్థలాలు అమ్ముకోవటం కోసం, నీ బినామీల స్థలాలు అమ్ముకోవటం కోసం ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు. మార్కెటింగ్ చేస్తారు కదా మధ్యలో వెళ్ళి మీడియేటర్లు, వాళ్ళు నీకంటే చాలా బెటరు. కానీ ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి అమరావతి అనే ప్రాంతాలని రియల్ ఎస్టేట్ కి దాన్ని మార్చుకొని నీవు నీ బినామీలు కొన్నటువంటి భూములకి ధరలు పెంచుకోవడం కోసం ఈ రోజు అమరావతి శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు ఆడుతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఈ 5 ఏళ్లలో అమరావతికి సంబంధించి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతావు? అది కదా నువ్వు శ్వేతపత్రంలో పెట్టాల్సింది. నవ నగరాలు కడతా అన్నావు కదా, ఏ నగరాన్ని కడతావు కదా, ఒక నగరం అన్న పూర్తి చేస్తావు, అది కదా నువ్వు శ్వేతపత్రంలో పెట్టాల్సింది. ఇప్పుడు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి, అమరావతిలో భూములు కొని మళ్ళీ మోసపోవద్దు. 2014-19 మధ్య కొని ఏ విధంగా మోసపోయారో మళ్ళీ ఇప్పుడు కొని మోసపోతే రేపొద్దున మిమ్మల్ని ఎవడు కూడా ఆదుకోలేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని హైప్ క్రియేట్ చేసి గజం 40,000, 50,000 రేపొద్దున లక్ష అంటాడు. అసలు అమెరికా సంబంధాలను ఎవరు కోరుకోవట్లేదు, అమరావతి సంబంధాలు కోరుకుంటున్నారని చెప్పి అంతకుముందు ఏ విధంగా పిచ్చి కహానీలు మాట్లాడాడో, పిచ్చి కబుర్లు చెప్పాడో సేమ్ మళ్ళీ ఇప్పుడు అలానే చెప్పి అమరావతిని 1,00,000 కోట్లతో కడుతున్నాం అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతా ఉన్నారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ్ముకున్నవాడు అదృష్టవంతుడు, కొనుక్కున్నవాడు దురదృష్టవంతుడు. ఇప్పుడు ఎవరైతే అమ్ముకుంటాడో వాడు అదృష్టవంతుడు, ఎందుకంటే అంతకంటే రేట్లు ఎప్పుడు రావు. ఇక ఎవరైతే ఇప్పుడు కొనుక్కుంటాడో వాడు నిండా నట్టేట మునుగుతాడు. ఈ అమరావతి పేరుతో ఇప్పుడు ఆడేటటువంటి ఈ డ్రామాల్లో దయచేసి బలి కావద్దు. అంతకుముందు ఇలానే చాలా మంది బలయ్యారు, మళ్ళీ దయచేసి బలి కావద్దు. ఎప్పటికీ అమరావతి అనేది పూర్తి కాదు. ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఏకైక రాజధానిగా ఎప్పటికీ ఉండదు. దాని నిర్మాణం ఎవరూ కూడా పూర్తి చేయలేరు. 1,00,000 కోట్లు కావాలని నిర్ణయం చెబుతున్నాడు. మళ్ళీ అంతకుముందు ఏదైతే చెప్పారో అదే మళ్ళీ నిన్న పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ చెప్తున్నాడు 1,00,000 కోట్లు కావాలని. ఎక్కడ అమరావతిలో ఉన్నటువంటి భూములు అమ్మి ఆ భూముల మీద వచ్చినటువంటి డబ్బులతోనే అమరావతిని రాజధానిగా డెవలప్ చేస్తామని కూడా చెప్తున్నారు కదా. ఆ భూములు అమ్మాలంటే ముందు అక్కడ మీరు అన్నట్టు 1,00,000 కోట్ల నిర్మాణాలు జరగాలి కదా. ఎవడు కొంటాడు ఆ వీడిపోయిన భూముల్ని? ఆ పాడుపడిన భూముల్ని కొంటారా కోట్లు పెట్టి? అక్కడేదన్నా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కదా కొనేది. ఆ డెవలప్మెంట్ కి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఇప్పుడే మీరు ఉద్యోగస్తులకు శాలరీలు ఇవ్వటం కోసం
లేదంటే మీ పత్రికల్లో యాడ్లు ఇచ్చుకోవడం కోసమో. మొన్న ఎంత దారుణం అండి, పెన్షన్లు పంపిణీ అని చెప్పి విశాల ఆంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది పైనీరు, ది హ్యాండ్స్ ఇండియా, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, హిందూ, ఇలా అన్ని పత్రికలకి ఎక్సెప్ట్ సాక్షి తప్ప అన్ని పత్రికలకి, వార్త, అన్ని పత్రికలకి, తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలతో పాటు అన్ని పత్రికలకి ఫ్రంట్ పేజ్ లో యాడ్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారండి? ఎందుకు దుబారా చేస్తున్నారు సొమ్ముని? పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు మరి దుబారా చేశారు? రామోజీరావు చచ్చిపోతే సంస్మరణ సభ అని చెప్పి తెలంగాణ ఆంధ్రజ్యోతి ఎడిషను, తెలంగాణ ఈనాడు ఎడిషను, ఆంధ్ర ఈనాడు, ఆంధ్ర తెలంగాణ ఎడిషను, అన్ని ఎడిషన్లతో మీరు పేపర్ యాడ్లు, ఇలా పత్రిక ప్రకటనలు ఖర్చు పెట్టడం కోసం అప్పులు తీసుకొని వస్తున్నావు చంద్రబాబు నాయుడు. 7,000 కోట్లు అప్పుడే అప్పు చేసావు. 21 రోజుల్లో 7,000 కోట్లు అప్పు అంటే గంటకు 13 కోట్లు అప్పు చేసావు. నిన్నటి వరకు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పుల్లో మునిగిపోయింది. రాష్ట్రాన్ని బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది అన్నారు కదా, మరలా అదే అప్పుల కోసం పరిగెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అధ్వాన స్థితిలో ఉండిస్తారు రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గాడిలో పెట్టే పని చేసి డెవలప్మెంట్ యాక్టివిటీలో స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి, హాస్పిటల్ నుంచి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకొని పోర్టుల నుంచి తీసుకొని వెళ్ళి ఈరోజు ఇంటింటికి, గడప గడపకి సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో 4 బిల్డింగులు, అలానే స్కూళ్లు బాగు చేయడం, ఇవన్నీ చేసుకుంటా వెళ్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏదో సంపద సృష్టిస్తా అని చెప్పి, ఏంది అసలు సంపద సృష్టి? ఎట్ట సృష్టిస్తావు చెప్పు? శ్వేతపత్రం విడుదల చేయి, ఎట్ట సృష్టిస్తావు? అమరావతికి అంట చందాలు వసూలు చేసి, విరాళాలు వసూలు చేసి సంపద సృష్టిస్తాడంట. ఇంతకంటే దిక్కుమాలినతనం ఇంకోటి ఉంటుందా? ఎవడన్నా ముష్టి ఎత్తే దాని ద్వారా వచ్చే సంపద తీసుకొని దాని సంపద సృష్టిస్తా అంట. అమరావతికి ఎవడన్నా ముష్టి ఎత్తే అంతే కదా. విరాళం అంటే ముష్టి ఎత్తే అమరావతి కట్టుకోవడానికి ఎవడన్నా ఇప్పుడు అబ్బబ్బబ్బా అని ఈయన జోలి పట్టుకొని వెళ్ళి బెబ్బెబ్బా అని అడుక్కొని ఆడు 1000 రూపాయలు, వాడు 2,000 రూపాయలు ఎత్తే ఆ వచ్చేదంతా కడతాడంట అమరావతి. నాయకుడు ప్రజలు అనుభవించాలి సార్. ఎందుకంటే వాళ్ళు కోరుకుంది అదే. ప్రజల్ని పిండి పిప్పి చేస్తారు. ప్రజలు 5 ఏళ్ళు తప్పదు, అనుభవించాల్సిందే. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడిని ఎన్నుకుందని ఖచ్చితంగా అనుభవించాల్సిందే కదా. అమరావతి నిర్మాణం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది అయ్యేటటువంటిది కాదు. అమరావతి పేరుతో భ్రమలు సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతా ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. అంతకుమించి ఏం లేదు అక్కడ జరిగేది. పోలవరం కట్టడం అవ్వదు 5 ఏళ్లలో, అమరావతి కట్టడం కూడా ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాదు. మేమైతే అమరావతి నిర్మాణాన్ని, అటువంటి నిర్మాణాలను మేము చేపట్టాం. మా నినాదం 3 రాజధానులు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండాల్సిందే, ఖచ్చితంగా మళ్ళీ ఉంటది, అది ఎక్కడికి పోదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖ నగరం. ఇదైతే వాస్తవం. వాస్తవాలు మేము చెప్పాం, వాస్తవాల్లోనే ఉంటాం. సో మేము ఎక్కడ భ్రమలు కనిపించట్లేదు. ఓడిపోయి ఉండొచ్చు, బట్ మళ్ళీ గెలుస్తాం రేపొద్దున. మేము 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం మళ్ళీ. సో ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే దగ్గర మాత్రం ఎక్కడ వెనకడుగు వేసేది ఉండదు. ఒక మంచి ఆలోచనతోనే ముందుకు వెళ్తాం, అంతకుముందు వెళ్ళినట్టుగా. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు. ఈ రోజు రేపు హోంమంత్రి గారితోనూ, అలాగే ప్రధానమంత్రి గారితోనూ, మిగతా ఆర్థిక శాఖ మంత్రి, రకరకాల మంత్రులతో బిజీగా 2 రోజులు షెడ్యూల్ అయితే ఉంది. ఏం చెప్తారు అసలు ఢిల్లీ పర్యటనకి సంబంధించి? సీఎం గారు ఒక్కళ్ళే వెళ్ళారా? డిప్యూటీ సీఎం గారు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అదేంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని తీసుకెళ్ళపోవటం ఏంది? డిప్యూటీ సీఎం గారు వెళ్ళలేదా? సీఎం గారు వదిలేసి వెళ్ళిపోయాడు డిప్యూటీ సీఎం గారిని. ఓహో, అవసరం లేదని అనుకున్నాడేమో. సరే వెళ్ళారు కదా, ఢిల్లీ వెళ్ళారు. పోలవరానికి సంబంధించిన నిధుల్ని రాబట్టుకురండి, రాజధాని అమరావతికి సంబంధించిన నిధులు రాబట్టుకురండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి రాబట్టుకురండి, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి బుందేలకంటారా ప్యాకేజీని మోడీ గారి దగ్గర అడిగి తీసుకురండి. ప్రత్యేక హోదా ఇటు మీరు అడగలేరు, తీసుకురాలేరు, కానీ సో ఇవన్నా తీసుకురండి. విశాఖపట్నం రైల్వే జోన్ యాక్సెప్ట్ చేయించి రైల్వే జోన్ పనులు స్టార్ట్ చేయించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపండి. ఏం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు కదా, ఏంటి మీ పాత కేసుల పని మీద వెళ్ళారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా? మీ పాత కేసులు మీన్స్ పక్కన ఉన్న ఓటుకు నోటు కేసు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు కలిసినటువంటి ఓటుకు నోటు కేసు విచారణ వేగవంతం కాబోతుంది కాబట్టి దాని మీద వెళ్ళారా? లేదంటే సిఐడి
నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి ఆ కేసులకు సంబంధించిన దాంట్లో అంతకుముందు మీరు అమిత్ షా గారికి చెప్పుకొని బెయిల్ తెచ్చుకున్నారు కదా, దాని మీద వెళ్ళారా? దేని మీద వెళ్ళారు చెప్పండి? ఏం సాధించుకొస్తున్నారో చెప్పండి. అంతకుముందు 31 సార్లు ఢిల్లీ వెళ్ళారు, మీరే చెప్పారు కదా. అప్పుడు 31 సార్లు ఢిల్లీ పోయాను నేను నరేంద్ర మోడీ దగ్గర కానీ. ఇప్పుడు మరి ఢిల్లీ వెళ్ళి ఏం తీసుకొని వస్తున్నారో చెప్పండి? ప్రత్యేక హోదా మీరు తేలేరు. పోలవరం నిధులు ఎన్ని తేగలుగుతున్నారు? ఒక 5,000 కోట్లు అన్నప్పుడు తెస్తున్నారా? ఒక 2,000 కోట్లన్నా రిలీజ్ చేయించుకుంటారా? అమరావతికి వాళ్ళు ఎంత ఇస్తున్నారు? ఒక 1,000 కోట్లన్నా ఇస్తారా? 2,000 కోట్లన్నా ఇస్తారా? మొదటి దశ కంప్లీట్ అవడానికి 48 కోట్లు అన్నారు కదా, 48,000 కోట్లు. ఆ 48,000 కోట్లు ఎంత ఇవ్వబోతున్నారు కేంద్రం? మీ ఎన్డీఏ కూటమి కదా అప్పుడు ఉంది. ఢిల్లీ వెళ్ళి ఏదో పగలు తీసేస్తాడు అనుకుంటే మీడియాలో సొల్లు కబుర్లు తప్ప ఏముండదు. చంద్రబాబు నాయుడు గురించి తెలియదే ఉంది. 3 సార్లు అంతకుముందు ముఖ్యమంత్రిగా చూసాను, 4గోసారి సేమ్ సోది, సేమ్ సొల్లు కబుర్లు, సేమ్ పనికి మాలిన పబ్లిసిటీ తప్ప పనికి వచ్చేది ఒకటి ఉండదు. విపరీతమైన పనికి మాలిన పబ్లిసిటీ తప్ప ఈ 5 ఏళ్ళు ఒకదంపుడు ఉపన్యాసాలు పబ్లిసిటీతో అసలు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, వీరుడు, సూర్యుడు, ఆరుడు ఉండదు. ఆడ తీసుకొచ్చేది లేదు, చేసేది లేదు. అప్పులు తెస్తానికి వెళ్తాడే కావాలి. అప్పుల కోసం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవడానికి ఏమైనా వెళ్ళాడేమో. సంపద సృష్టి ఎప్పుడు చేస్తున్నారు అంటే ఎలా చేస్తున్నారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. వాళ్ళు ముష్టెత్తే వీళ్ళు ముష్టెత్తే అది సంపద అవ్వదు. రాష్ట్రానికి ఆదాయం పెరిగితే అది సంపద అవుతుంది. ఏ విధంగా చేస్తున్నారో చెప్పండి. ఢిల్లీ వెళ్ళారు కదా, జాగ్రత్తగా వెళ్ళి మంచి రాష్ట్రానికి మంచిగా నిధులు ఏమన్నా తీసుకొని వచ్చి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. సొల్లు కబుర్లతో మాత్రం దయచేసి ప్రెస్ మీట్లు పెట్టి జనాల బుర్రలు పాడు చేయొద్దని చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు. పార్లమెంట్ వేదికగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు చేసినటువంటి కామెంట్లు, కూటమిలో ఉన్నారు, కేసులు ఉన్నటువంటి ఈడీ కేసులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు కేసులు ముందుకెళ్లట్లేదు, ఎందుకు కేసులు నడవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి కామెంట్లతో పార్లమెంట్ దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? అసలు ఈ అంశాన్ని వైసీపీ ఎలా చూస్తుంది? దీని వెనక వైసీపీ హస్తం కూడా ఉంది అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. మా వెనకాల ఎవరు హస్తం ఉంటది? మా వెనకాల ప్రజల హస్తం ఉంటది అంతే. మాకే రాజకీయ పార్టీలతో మేము ఎప్పుడు వెళ్ళాం కదా. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలతోనే పోము. వేరే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో మేము ఎలా టైప్ లో ఉంటాం? అయినా చంద్రబాబు నాయుడు చరిత్ర ఎవరికి తెలియదు? చంద్రబాబు నాయుడు నీచ చరిత్ర మీకు తెలియదా, నాకు తెలియదా, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? చచ్చిపోయిన రామారావు గారికి తెలియదా? చచ్చిపోయిన రామోజీరావు కూడా తెలియదా? ఎవడో తెలియదు ఆయన రోత చరిత్ర. అనేక కేసులు, 18 అవినీతి కేసులు స్టేలు తెచ్చుకున్న గజ దొంగ ఈ చంద్రబాబు నాయుడు. ఈయన రోజు నీతి కబుర్లు చెబుతా ఏదో ముఖ్యమంత్రి అయిపోయాడు అని అనుకుంటే అయిపోద్దా? చంద్రబాబు నాయుడు మీద సిఐడి ఇక్కడ కేసులు నమోదు చేసినప్పుడు ఇదే స్కిల్ డెవలప్మెంట్ వీటన్నిటికి సంబంధించి బెయిల్ ఎట్టొచ్చింది? ఎవరిని వెళ్ళి లోకేష్ కలిసినాక బెయిల్ వచ్చింది. లోకేష్ పురంధేశ్వరి ఇద్దరు వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన తర్వాత కదా బెయిల్ వచ్చింది. రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ అన్నారు. మరి అన్ని రోగాలు ఇప్పుడు పోయినాయి. మరి బెయిల్ రద్దు చేయాలి కదా, బెయిల్ రద్దు చేసి వెళ్ళాలి కదా. మరి బెయిల్ మీద బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి కదా. మీరు మా మీద చేసినటువంటి విమర్శలే కదా, అది మీకు కూడా వర్తించింది కదా ఈరోజు. మరి కేసులు తొందరగా వెళ్ళి విచారణ తేల్చండి. వాళ్ళు తృణమూల కాంగ్రెస్ ఎంపీలు చెప్పేది ఏముంది? దేశం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి పరుడో. మరి ఎందుకు కేసులు ముందుకు వెళ్ళట్లేదు? అంటే బీజేపీలో జాయిన్ అయిపోగానే సచ్చిళ్ళు అయిపోతారు వాళ్ళు, అంతే కదా. బీజేపీతో మత్తడంగానే సచ్చిళ్ళు అయిపోతారు. సుజనాథ్ చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకెవరైనా. అంతకుముందు వాళ్ళు దొంగలు, దాంట్లో జాయిన్ అయినాక వాషింగ్ పౌడర్ నిర్మాలాగా క్లీన్ అయిపోతారు అనమాట. అదే తృణమూల కాంగ్రెస్ ఎంపీ చెప్పాడు. దేశవ్యాప్తంగా తెలుసు కదా అందరికి. ఇప్పుడు ఇదే మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ కవిత గారు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారనుకోండి, ఆమెకు ఏమన్నా బెయిల్ వచ్చేసిద్ది. ఆమెకు అసలు కేసులు ఏముండవు, విచారణలు జరగవు, అయిపోద్ది అంతే. సో ఇవన్నీ మనం ఎందుకు చూడలేదు? సో చంద్రబాబు నాయుడు చరిత్ర మొత్తం తెలుసు. ఇది ఈవీఎం ప్రభుత్వం, ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాదు. సో వీళ్ళు ప్రజల ద్వారా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు ఆయన. సో ఏ విధంగా వచ్చినా 5 ఏళ్ళు అయితే భరించాలి. సో ఈవీఎం ప్రభుత్వంలో ఈవీఎం ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు ఈవీఎం ముఖ్యమంత్రి కదా బాబు, మీకు టెక్నాలజీ బాగా తెలుసు కదా. ఈ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ ని ఎప్పుడు బాగు చేస్తా ఉన్నారు? చెడిపోయింది అన్నారు కదా మీరు. ఆ చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఎప్పుడు బాగు చేస్తున్నారు? మీ దృష్టిలో చెడిపోయింది కదా. మరి ఎప్పుడు మీ దృష్టిలో బాగు చేస్తారు, ఎలా బాగు చేస్తారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. సొల్లు కబుర్లు దయచేసి వద్దు. మీరు చెప్పే ఉపన్యాసాలు ఎవడో ఇక్కడ వినడానికి లేడు.
మైకు పట్టుకుంటే గంట 2 గంటలు సోది పురాణం తప్ప ఏదన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు? ఇలా ఇలా ఎన్నాళ్ళని ప్రజల్ని మభ్య పెడతావు? సో ప్రజలకు మంచి చేయి, ఇప్పటికైనా అవకాశం దొరికినప్పుడు మంచి చేయి, మంచి చేసి ఒక మంచి ముఖ్యమంత్రి అనిపించుకో. ఇంక నీ జీవితంలో ఇదే ఆఖరు కదా, ఇంకెప్పుడైనా మంచి చేయి. ఎప్పుడు మోసం చేసినట్టు మళ్ళీ అదే మోసం ఇప్పుడు కంటిన్యూ చేస్తే మనిషి అనే జన్మకే అర్థం ఉండదు కదా చంద్రబాబు నాయుడు గారు. సో దయచేసి మంచి చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. అప్పటికి నేను చేయనండి, నా నా మెంటాలిటీ అది, నా సైకాలజీ అంటే పో, ఇంకా అలానే రాష్ట్ర ప్రజలు అనుభవిస్తారు, అంతకుమింటి ఏముంటుంది. ఈ రోజు రేపు 2 రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం రేపు సాయంత్రం డైరెక్ట్ గా హైదరాబాద్ వస్తున్నారు ఢిల్లీ నుంచి. ఎల్లుండి తెలంగాణ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి విభజన హామీల మీద చర్చలు అనేటువంటిది అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ విభజన హామీల మీద చర్చించడానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ అన్నారు. ఆ 10 సంవత్సరాల కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా విభజన హామీలు నెరవేరే పరిస్థితులు ఉన్నాయంటారా? విభజన హామీల మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉందంటారా? అసలు ఈ భేటీ వెనక మతలబ్ ఏంటంటే ఏం చెప్తారు సార్? 6 నెలల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి. ఆ రోజు మీరు ఓటుకు నోటు కేసుతో తెలంగాణ ప్రభుత్వంతో, ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంతో మీరు ఓటుకు నోటు కేసు వల్ల అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి రావడం జరిగింది. సో 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు దాటింది. మేము కొన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో చర్చలు జరిపి ఆంధ్ర తెలంగాణ మధ్య కొన్ని పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అంశాల్లో చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండ్ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు మీరు షెడ్యూల్ 9, 10 ఆస్తులు ఉన్నాయి. దాదాపు 1,40,000 కోట్ల ఆస్తులు తెలంగాణ ఆంధ్ర మధ్య విభజన జరగాలి. రేవంత్ రెడ్డి మీ శిష్యుడే కదా, మీరు కాంగ్రెస్ పార్టీలో పంపిస్తేనే వెళ్ళినటువంటి వ్యక్తి కదా. సో రేవంత్ రెడ్డి మీరు ఏం చెబితే అది రేవంత్ రెడ్డి వింటాడు కదా. మరి షెడ్యూల్ 9, 10 ఆస్తులను విడగొట్టండి. తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్న ఆస్తుల విభజన పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీని విడగొట్టండి. అవసరమైతే కేంద్రం కూడా మీరే ఉన్నారు కదా ఎన్డీఏలో, మరి విడగొట్టండి. అప్పుడంటే కేంద్రంలో మేము లేము, మీరున్నప్పుడు చేయలేదు, మళ్ళీ మీరే ఉన్నారు ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో. పక్కన తెలంగాణలో మీ మనిషే ఉన్నాడు, ఆంధ్రాలో మీరే ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కేంద్రం 3 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించే ఉన్నారు. మరి విడగొట్టడం ఈజీ కదా. ఆ సమస్యలు పరిష్కరించమని అడుగుతా ఉన్నాం. పబ్లిసిటీ వద్దు, పరిష్కరించండి. పబ్లిసిటీతో మీరు కాలం వెళ్ళదీస్తానంటే మూడు సార్లు ముఖ్యమంత్రికి అలానే చేశారు. సో మీరు ఎప్పుడు పబ్లిసిటీ స్టంట్ తో వెళ్తే ఖచ్చితంగా ఆ పబ్లిసిటీ మిమ్మల్ని ఓడగొడుతుంది. మీరు సమస్యలు పరిష్కరించండి. డెఫినెట్ గా పరిష్కరిస్తే హర్షిస్తారు ఎవరైనా, లేదు అంటే ఖచ్చితంగా నిలదీస్తాం, ఏమైందని అడుగుతాం. సో సానుకూలంగా జరగాలనుకుంటున్నాం, జరిగి సమస్యలు పరిష్కారం కావాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని, అవసరమైతే కేంద్రం కూడా కూర్చొని 3 కలిసి ఆంధ్ర తెలంగాణ మధ్య విభజనలో పెండింగ్ ఉన్నాయి, క్లియర్ చేయమని అడుగుతా ఉన్నాం. వెయిట్ అండ్ సీ. జరిగిద్దని అనుకోవట్లా, ఎందుకంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ ప్రభుత్వం అది. సో ఎవరికి మీడియా హైప్ తప్ప ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్ అన్ని ఇంకా ఎడిషనల్ గా ఛానల్స్ పెరిగినాయి తెలుగుదేశానికి. మొన్నటిదాకా ఉండే ఎల్లో మీడియాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఇంకా బాగా అదేంటి ఇంకా భజన చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు భజన ఛానల్స్ ఇంకా అధికారుల రంగం ఇంకా పెరిగినాయి. ఎందుకంటే మొన్నటిదాకా తక్కువ ఉన్నాయి, మొన్నటిదాకా అంటే ఉన్న ఛానల్స్ ఎక్కువ, మొన్నటిదాకా ఉన్నాయి ఇంకా 5 ఛానల్స్ అనుకోండి, ఇప్పుడు ఇంకో 4 ఛానల్స్ పెరిగినాయి భజన చేయడానికి. సో ఇప్పుడు 9 ప్రధాన మీడియా ఛానళ్ళు చంద్రబాబు నాయుడు భజనలో ఆడితేరుతున్నారు. సో అసలు చంద్రబాబు నాయుడు అసలు మన మెగా డిఎస్సి అన్నారు. ఏంది నాయన మెగా అంటే, మీడియా వాళ్ళకి మెగా అంటే ఏందని అడిగా. మెగా డిఎస్సి అండి అంటున్నారు. ఏంటంటే మెగానే అండి. మెగా అంటే ఎన్ని పోస్టులు ఉంటాయంటే 50,000 పోస్టులు, 16,000 పోస్టులకి, అది కూడా 6,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కలిపి, అంటే ఆయన ఇచ్చింది 10,000. 50,000లో 10,000 ఇస్తే మెగా అంట. మన జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 శాశ్వత సచివాలయాలు, అది ఎన్ని మెగాలు అవ్వాలి? అది జిగా అవ్వాలి కదా. అప్పుడు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు ఏమి చేసినా అసలు అద్భుతం, అసలు ఇంతకంటే లేదు, అసలు ఇంతకంటే ఎవడు చేయలేడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా అసలు ఏమీ చేయలేదు. ఈ టైప్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసింది ఆ ఎల్లో మీడియా. మళ్ళీ నాశనం చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు కూడా ఇదే హైప్ ఇచ్చి ఈ విధంగానే పబ్లిసిటీ స్టంట్తో కాలం వెళ్ళదీస్తారు. సో వీళ్ళ వల్ల అయ్యేది ఏమీ లేదు. ఇప్పటికైనా మంచిగా పాలించమని అడుగుతా ఉన్నాం. బట్ వాళ్ళైతే చేత కదా, వాళ్ళకి అది దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటమే.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశం. సో అదే జరిగింది. వాటి మీద మనం అనేక రకాలుగా మళ్ళీ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఫైనల్ గా సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, స్టిల్ ఇప్పటికే ఆగినటువంటి దాడులు లేదా కూల్చివేతలు, దీని మీద వైఎస్ఆర్సీపీ ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ తో ఉంది? అసలు వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవబోతుంది? వైసీపీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఒక్కటైతే ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ కూటమికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా, మేము సంయమనంతో ఉన్నాము, మీరే ఏం చేస్తున్నా పగలగొడుతున్నా అంటే అది మా చేతగాంతనం అని మాత్రం దయచేసి అనుకోవద్దు. మా చేతగాంతనం అని మాత్రం దయచేసి అనుకోవద్దు. మీరు ఎన్ని రకాల రెచ్చగొట్టినా, ఎన్ని రకాలుగా దాడులు చేసినా మేము ప్రజాస్వామ్యతంగా ఉన్నాం, లీగల్ గానే పోరాడాలనుకుంటున్నాం. సో మా చేతగాంతనం అని చెప్పి మీరు ఇంకా రెచ్చిపోయి రెచ్చగొట్టేటట్టుగా చేసి, ఇంకా దాడులు చేసి, ఏదైనా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని అనుకుంటే అది మీ భ్రమ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజకీయాల నుంచి పోయాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మీరు ఈ విధమైనటువంటి తప్పుడు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మంచి పద్ధతి కాదు, మీరు వెళ్తున్నటువంటి దారి సరి చేసుకోండి. ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు వెళ్తున్నటువంటి పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇంతకు ఇంత అనుభవిస్తారు. ప్రతి ఒక్కరికి రోజు వస్తే ఆ రోజు మా రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంతకు మించి ఉంటది. లీగల్ గా వెళ్తాం, మేము న్యాయపరంగా వెళ్తాం, మీలాగా దాడులు ఇంకోటి చేసి కాదు. అని ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. మీరు మా మీద వ్యక్తిగతంగా దాడులు చేసో, అక్రమంగా కేసులు పెట్టో, అన్యాయంగా కూల్చేసి ఏదో అయిపోయిందని అనుకుంటే ఇప్పుడు మీరు కూల్చినే మీ ప్రభుత్వ పతనానికి ఇక్కడి నుంచే బిగినైందని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. నీతి వాక్యాలు చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఏమయ్యా కూలుస్తుంటే నీకేం కనపట్టలేదా? ఏమయ్యావు? ఇలా ఆ రోజు ప్రజావేదిక కూల్చడం తప్పన్నావు కదా, అది అక్రమ కట్టడం కూలిస్తే తప్పన్నావు. ఈ రోజు సక్రమంగా కట్టినటువంటి కూలుస్తా ఉంటే మరి ఎందుకు మాట్లాడటలేదు? సో మాట్లాడకపోతేనో, కొన్ని మీడియా సంస్థలు చూపించకపోతేనో అది అదేమి ప్రజలకు తెలియదని అనుకుంటే అది మీ పిచ్చితనం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ, ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ. ఈ రోజు ఓడిపోయినా ఇలా కాలర్ పైకి ఎగరేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గర్వంగా చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని గర్వంగా చెప్తా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటం కోసం నిరంతరం కష్టపడతాం. ఖచ్చితంగా 2029 మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వస్తారు. ఏదైతే మీరు చేసినటువంటి తప్పులు, ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రతిదానికి ఖచ్చితంగా దానికి సంబంధించి లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. మీలాగా అన్యాయంగా వెళ్ళి మనుషుల్ని వెళ్ళి చంపేసి అటువంటి టైప్ మేము ఎప్పుడు చెయ్యం కూడా. కానీ మీరు చేస్తున్నటువంటిది చాలా తప్పు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఇప్పటికీ మీరు అనేక కార్యాలయాలను కూల్చటం, నిన్న కూడా ఆయన కొలికిపూడి శ్రీనివాసరావు అనేటటువంటి ఎమ్మెల్యే వెళ్ళి ఇష్టవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల బిల్డింగ్లు కూలుస్తాడా? ఒక ఎమ్మెల్యే చేసే పని అది? సో ఇటువంటి కార్యక్రమాలకు మీరు పాల్పడతా ఉన్నారు, ఎక్కడికక్కడ దాడులు చేస్తా ఉన్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు. ఖచ్చితంగా మాత్రం గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు మానేయకపోతే ఖచ్చితంగా మీరు దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజాస్వామ్యతంగా. ఇదైతే మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. పద్ధతిగా పరిపాలన చేయండి. ఇష్టం వచ్చినట్టుగా దాడులు ఇలాంటివి చేసి ఏదో చేయాలనుకుంటే ఈ దాడులే మీ పతనానికి నాంది. ఇప్పుడే మీ స్టార్ట్ అయింది మీ పతనానికి పునాదని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.